హల్లెలూయా. రైట్. ఈ ఆ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనము వెళుదాం. మనము సంఘం యొక్క క్షేమాభివృద్ధి సంబంధించినటువంటి మాటల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవునా? నిన్నటి దినంన ఉదయము ఒక అద్భుతమైనటువంటి అంశం గురించి మాట్లాడుకున్నాం. ఏంటది? ఓకే. ఏం మాట్లాడుకున్నాం? ఆరాధన అనగా ఏమిటి? అంతేకాకుండా ఆరాధన సంఘం ఎందుకు చేయాలి అన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఓకే. ఈరోజు నేను మరొక చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నా. అపోస్తలుడైన పౌలు తను సౌలుగా ఉన్నప్పుడు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేశాడు. అందులో ప్రాముఖ్యమైన ఒక కార్యం చేశాడు. ఏంటది? సంఘాన్ని హింసించాడు ఆయన. సంఘాన్ని హింసించాడు ఆయన. ఆ సంఘానికి చాలా బాధలు పెట్టాడు. ఆయన ఒకప్పుడు ఆ హింసలకు పాల్పడినటువంటి వ్యక్తి. పర్సిక్యూటర్ అంటారు ఇంగ్లీష్‌లో. పర్సిక్యూషన్ ని చేసేటువంటి వ్యక్తి. ఎవరెవరైతే యేసయ్యని నమ్ముకుంటున్నారో, ఎవరెవరైతే యేసయ్యను వెంబడిస్తున్నారో వారినందరినీ కూడా హింసించేటువంటి వ్యక్తి. కానీ ఆయనకు దేవునితో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. యేసయ్యతో ఒక ఎన్‌కౌంటర్. ఎన్‌కౌంటర్ అంటే తెలుగులో సంధి. సంధి జరిగింది. ఎక్కడ? దమస్కు మార్గంలో. అవునా? సో, అప్పుడు సౌలుకి కళ్ళు పోయాయి. మీకు అందరికి ఆ స్టోరీ తెలుసు కదా! నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఎన్‌కౌంటర్ జరిగి కళ్ళు పోయాయో, తనకు మళ్ళీ తిరిగి దేవుని యొక్క కృపను బట్టి కళ్ళు తిరిగి వచ్చాయో, తన కళ్ళు తెరవబడ్డము, ఈ శారీరకమైన కళ్ళు తెరవబడ్డమే కాదు, ఆయన ఆత్మీయ నేత్రములు కూడా తెరవబడ్డాయి. ఎవరినైతే ఆయన హింసించాడో, ఏ సంఘాన్నైతే ఆయన హింసించాడో, ఇప్పుడు ఏమిగా మారిపోయాడో తెలుసా? సంఘానికి ఆశీర్వాదముగా మారిపోయాడు. హల్లెలూయా. సంఘాన్ని దీవించే వ్యక్తిగా మారిపోయాడు. సంఘాన్ని ప్రోత్సహించే వ్యక్తిగా మారిపోయాడు. ఆయనకి చాలా మందికి లేనటువంటి ఒక బిరుదు వచ్చింది. ఏంటది? అపోస్తలుడు అన్నటువంటి మాట బిరుదు. అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడని ఎవరినంటారో తెలుసా? సంఘాలకు ఆశీర్వాదకరంగా సంఘాలను స్థాపిస్తూ సంఘములను ప్రోత్సహించేటువంటి వారిని ఏమంటాము? అపోస్తలుడు. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేటువంటి టైటిల్ కాదు అది. సంఘము పట్ల భారము కలిగి సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు పాటుపడేవాడు. అంతేకాదు సంఘం యొక్క పరిస్థితులను బట్టి సంఘాన్ని ప్రోత్సహించేటువంటి వాడు. వారు బాధల్లో ఉంటే వారితో పాటు బాధలు పంచుకునేవాడు. వారి కష్టాల్లో ఉంటే వారి కష్టాల్లో పొందేటువంటి వాడు. వారితో పాటు సంతోషించేవాడు. వారితో పాటు కూర్చునేవాడు. వారితో పాటు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారితో పాటు ప్రయాణం చేసేటువంటి వ్యక్తిని ఏమంటాం మనము? అపోస్తలుడు అంటాం. ఆయన అపోస్తలుడు అయిన తర్వాత కొన్ని సంఘాలను సందర్శిస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘం దగ్గరకు వచ్చాడు. ఆ సంఘానికి ఆ సంఘ పరిస్థితులను బట్టి కొన్ని మాటలు, కొన్ని సూక్తులు, జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ. కొన్ని సూక్తులు ఇచ్చాడు, కొన్ని వార్నింగ్స్ ఇచ్చాడు, కొన్ని సలహాలు ఇచ్చాడు, కొన్ని కాషన్స్ ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇలాగ చేయకూడదు, ఇలాగ చేయాలి అన్నటువంటి ఆ మాటలు, జాగ్రత్తలు చెప్పాడు. ఓకేనా? ఆ జాగ్రత్తల్లో ఈరోజు ఒక మాట గురించి మనము ఈ సంఘానికి అది ఎలాగా మనము దాన్ని అనువదించగలమో, దాన్ని ఎలాగ మనం అప్లై చేసుకోగలమో ఈరోజు మనం చూస్తాం. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు తెరవండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 15వ వచనం నుండి ఉండండి. అదే ఎక్కడి వరకు చదవమంటారు? సరే, ప్రకటన వరకు చదవండి. అదే అందుకే వద్దని నేను చెప్పేంత వరకు ఉండండి. నాకు తెలుసు మీరు బాగా చదువుతారని. వెరీ గుడ్. రైట్. 15 నుంచి 21 వరకు చదవండి. దినములు అందరూ కలిసి చదివేయండి. ఇంకెందుకు? చదవండి అందరూ కలిసి. దినములు మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఎన్నో సలహాలు ఇచ్చాడు. బాటల వైపు చూస్తారా? నా వైపు చూస్తారా? బాటలు ఎప్పుడు చూడలేదా మీరు? మరి అందరు ఇటువైపు చూడాలి. మీ ఆలోచన అంతా ఇక్కడే ఉండాలి. టెన్నిస్‌లో కోర్ట్‌లో కూర్చొని ఉంటారు ప్రేక్షకులు. ఇలా కూర్చొని ఉంటారు. ఈడ జరుగుతుంటది. ఎలా ఉంటాయో తెలుసు వాళ్ళ తలలో? ఇది టెన్నిస్ కోర్ట్ కాదు. ఇది చర్చ్. చర్చ్‌లో ఎలాగుంటదో తెలుసా? ఇలా ఉంటది.
ఈ పుల్పిట్ దగ్గర మాత్రమే ఉండాలి మీ చూపు. ఆలోచన కూడా ఇక్కడే ఉండాలి. ఇలా చూస్తూ ఇంట్లో ఉండకూడదు మీరు. సముద్రంలో ఉండకూడదు మీరు. ఓకేనా? ఇది దేవుని సమయం, దేవుని వాక్యానికి సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈరోజు అపోస్తులుడైన పౌలు ఈ వాక్యంలో నుంచి మనం బాగా ధ్యానం చేస్తే ఒక నెగటివ్ వర్డ్ తో ప్రారంభించాడు. ఏంటా నెగటివ్ వర్డ్? దినములు చెడ్డవి. ఎఫెసీ సంఘమా, దినములు చెడ్డవి, మంచి దినాలు కాదు, నువ్వు జాగ్రత్త పడాలి. ఈ చెడ్డ దినాల్లో నువ్వు కొన్ని విషయాలు చేయాలి, కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఇది నీకు వార్నింగ్ గా అన్నా తీసుకో, సలహాగా అన్నా తీసుకో, ఇంకెలాగన్నా తీసుకో గాని గాక నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడినట్లయితే, ఇందులోని కొన్ని కార్యాలు నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో చెడ్డ దినాలు ఉండవు. ఆ చెడ్డ దినాలను ఏమిగా మారుస్తాడు దేవుడు? మంచి దినాలుగా మారుస్తాడు, ఆశీర్వాదకరమైన దినాలుగా మారుస్తాడు, దీవెనకరమైన దినాలుగా మారుస్తాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా నాకు చెడ్డ దినాలు మాత్రమే కావాలి, నాకు మంచి దినాలు వద్దు అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మనందరికి ఏం కావాలి? మంచి కావాలి. మన జీవితంలో ఆశీర్వాదాలు కావాలి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదానికి ముందు ఏముంటుందో తెలుసా? ఒక షరత్తు ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది. యెహోవా నా కాపరి నాకు, అంటే అర్థం ఏంటి? నాకు లేమి కలగకుండా ఉండాలంటే ఎవరు ఉండాలి నాకు కాపరిగా? యెహోవా ఉండాలి కాపరిగా. హల్లెలూయా. నాకు అన్ని కావాలి, నాకు కాపరి అవసరం లేదంటే కుదరదు. తలుపే రాజా, తలుపు ఆటోమేటిక్ మాట్లాడకూడదు, నో డిస్టర్బెన్స్. ఓకే, రైట్. సో కాబట్టి ప్రతి ఆశీర్వాదానికి ముందేముంటది? ఒక షరత్ ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది. ఓకేనా? నీవు నా మాటలను గైకొడిన ఎడల నేను నీకు సమస్తాన్ని ఇస్తాడంటాడు. నీవు నాలో నిలిచి ఉన్న ఎడల, నా మాటలు నీలో నిలిచి ఉన్న ఎడల మీరు ఏదైనా అడుగుడి, నేను మీకు అది అనుగ్రహిస్తానంటాడు. సో ఫర్ బిఫోర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దెర్ ఇస్ అ కండిషన్. ఈరోజు ఇక్కడ చాలా కండిషన్స్ దేవుని యొక్క వాక్యంలో అపోస్తులైన పౌలు ఆ సంఘానికి తెలుపుతున్నాడు. నువ్వు ఇవన్నీ చేసినట్లయితే నీ జీవితంలో చెడు దినాలు ఉండవు. ఈ సంఘం పేరేంటి? ఎల్ హక్కోరే, ఎన్ హక్కోరే. ఎన్ హక్కోరే సంఘమా, దినములు చెడ్డవి కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి సుమా. ఈ కార్యాలని నువ్వు నీ జీవితంలో చేసినట్లయితే నీ జీవితంలో చెడ్డ దినాలు ఉండవని ఆ రోజు పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో చెప్పినటువంటి మాటలు ఈ రోజు ఈ సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. జాగ్రత్తలు వహించమని నిన్ను కోరుతున్నాడు. చాలా మాటలు ఉన్నాయి ఇందులో. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు. ఓకేనా? నీ జీవితంలో చెడు దినాలు మంచి దినాలుగా మారాలంటే నువ్వేం చేయాలి? సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఇది సంఘం గురించి మాట్లాడుతున్నా. సంఘం అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనము కాదు, నేను. హల్లెలూయా. ఈ సంఘంలో మనమందరం ఎవరము? సభ్యులము. ఈ శరీరంలో ఏ విధంగా చెయ్యి ఒక అవయవము, కాలు ఎలాగ ఒక అవయవము, ఉన్నటువంటి భాగాలన్నీ ఎలాగ అవయవాలో అలాగే మనం కూడా సంఘంలో వేరు వేరు అవయవములమై ఉన్నాం. హల్లెలూయా. ఈ శరీరము క్షేమంగా ఉండాలి, ఈ శరీరానికి మంచి జరగాలి, ఈ శరీరము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ అవయవాలన్నీ కూడా ఈ శరీరానికి సహాయపడాలి. అవునా? దారిలో పోతూ పోతూ బైక్లో నుంచి పడిపోయావు, ఈ చేతికి గాయమైంది, చెయ్యి అంతా కూడా రాసుకుపోయింది. ఏం చేస్తావు? మొట్టమొదటిగా నువ్వు లేవగానే ఈ చేత్తో ఆ గాయాన్ని తుడుస్తావు. నాకెందుకులే అని చెయ్యి అలాగునింది అనుకో, బాధపడేది ఎవరు? శరీరమే. అర్థమైందా? కాబట్టి ఈ శరీరములో క్షేమము ఆనందము ఉండాలంటే మనం అందరం కూడా కొన్ని క్రియలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవేంటివో నేను క్లుప్తంగా మీకు 1-2 వివరించి ఒక మాట మాత్రము లోతుగా మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిది ఏం చేయాలి? నీవు నేను, దేవుని వాక్యం చెప్తుంది 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక ఎన్ హక్కోరే సంగమా నీవు సమయమును పోనీయక. గట్టిగా చదవండి అన్నమాట. సమయమును పోనీయక రెండు మాటలు ఉన్నాయి అక్కడ. ఒకటి సమయమును పోనీయక అంట, రెండవది సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, సద్వినియోగానికి మళ్ళీ వస్తాం. పోనీయక
అంటే ఏంటి? నీ జీవితంలో నుంచి ఒక క్షణము కూడా వేస్ట్ కాకూడదు, వెళ్ళిపోకూడదు, వ్యర్థంగా వెళ్ళిపోకూడదు. హల్లెలూయా! ఆ! నన్ను 11 గంటలకు తీసుకొని వస్తామని చెప్పారు అయ్యగారు. 10:30కి నేను రెడీ అయిపోయా. హ్మ్. ఈరోజు చాలా మందికి దెబ్బలు పడతాయి. సురుక్ సురుక్ అని పడతాయి. ఏమనుకోకండి. మీరు నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్వాలే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది చెప్పాలి. ఆ పాస్టర్ గారి వైపు చూడకండి జాలిగా. నా వైపు చూడండి. ఆహా! ఆయన కొరకే చెప్తున్నా. ఈ సంఘం క్షేమం కొరకు చెప్తున్నా. 11 గంటలకు రమ్మన్నారు నన్ను. 10:30కి నేను రెడీ అయిపోయా. ప్రార్థన చేసుకొని అన్నీ సర్దుకొని 10:30 నుంచి కూర్చొనున్నా. ఎవరు రాలా. బయటికి తలుపు తెరిచి చూస్తే అప్పుడే వాళ్ళు వెళ్లారు. ఎవరు మా వాళ్ళు. 10:45కో ఎప్పుడో బయలుదేరారు. ఏమని అడిగితే ఇంకా ఎవరు వచ్చినట్లు లేరన్నా. 11 అయింది, 11:10 అయింది, 11 పావు అయింది. ఎవరు రాలేదు. బ్యాగ్ తీసుకొని నా రూమ్ నుంచి నడుచుకుంటూ వచ్చేసా నేనిక్కడికి. ఎవరు రాలేదు ఈరోజు. అంటే వచ్చేవారేమో. మీ తప్పు కాదు. మీరు నా వైపు చూడకండి. భయపడకండి. ఆ! నేనే నడుచుకొని వచ్చేసా. ఎందుకో తెలుసా? నాకు సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఇష్టంలే. నేను భారంతో ప్రార్థన చేసి ఇక్కడికొచ్చా. ఇప్పుడు కూడా ఉపవాసంలో ఉండా అని చెప్పానండి మీకు. ఎంతమంది ఉపవాసంతో ఉన్నారు ఈరోజు? సంఘంలో ఒకరు లేరు. ఒకరున్నారు. 3 పూట్ల మెక్కుతారు ఈరోజు మీరు. నాకు తెలుసు. ఆహా! అయినా కూడా 11 గంటలకి అయ్యగారేమో 10 గంటలకి మొదలు పెడదాం అంటారు. ఆ! ఎన్ని గంటలకొచ్చారు ఈరోజు? ఇప్పుడు 12:15 అయితుంటే కూడా లోపలికొస్తున్నారు జనాలు. సమయం. సమయమును పోనీయక. ఇప్పుడు 12:30 అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్‌ని రివైండ్ చేద్దాము. 10 గంటలకు తీసుకుపోదామంటే అవుతదా? వాచ్‌లో తిప్పితే అవుతదా? కాదు. ఒక్క నిమిషము పోయినా, ఆ నిమిషం మళ్ళీ రావాలంటే ఎప్పటి వరకు వెయిట్ చేయాలో తెలుసా? ఇంకొక రోజు కొరకు వెయిట్ చేయాలి. అది కూడా డేట్ మారిపోద్ది. ఈరోజు గాదు. అవునా? పాపం ఆయన రొమ్ములు కొట్టుకుంటూ, నోరు కొట్టుకుంటూ అడుక్కుంటున్నాడు. టైంకి రండయ్యా, టైంకి రండయ్యా, టైంకి రండయ్యా. యేసు ప్రభుల వారు జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇప్పుడు మీకు సురుక్కబడతాయి ఒక దెబ్బ. యేసయ్య ఆ యొక్క సింహాసనం పైన కూర్చొని ఆ! నేను పాపంలో కూరుకుపోయి మరణ పరిస్థితులకి, మరణ కూపంలోకి వెళ్ళిపోతున్నప్పుడు కొంతసేపు అయినాక పోదాంలే అనుకునింటే యేసయ్య. ఇంకొన్నాళ్ళ తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కాలము సంపూర్ణమైనప్పుడు కుమారుడైన దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చేసాడంట. కరెక్ట్ టైంలో వచ్చాడాయన. నువ్వు నేను ఆయన్ని వెదకి రాలేమని నీకు నాకు ఎట్లా టైమ్ సెన్స్ లేదు. ఆ! వీళ్ళకి సమయం యొక్క విలువ, నా యొక్క విలువ లేదు. నేను వెదకి రాలేనని నన్ను వెతుక్కుంటూ ఆయనొచ్చేసాడు పరలోకం నుంచి. కరెక్ట్ టైంకొచ్చాడాయన. ఆ టైంకి రాకుండా పోయుంటే ఈరోజు మనమందరం ఎక్కడుండేవాళ్ళమో తెలుసా? సమాధుల్లో ఉండేవారం. మరణావస్థలో ఉండేవాళ్ళం. నిన్నటి దినంలో మనం నేర్చుకున్నాం ఏంటది? మన అతిక్రమ క్రియలను బట్టి మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము నీ పట్ల, నా పట్ల, నీ ఎడల, నా ఎడల చూపిన మహా ప్రేమను బట్టి ఏం చేశాడు? క్రీస్తుతో కూడా నిన్ను నన్ను ఆయన బ్రతికించాడు. ఆ! అలాగ ఏదైనా ఒక చెట్టు పట్టుకొని కింద లోయ ఉంది పడిపోతున్నావు, పడిపోతున్నావు. అది ఊగిపోతుంది. ఆ కొమ్మ విరిగిపోతుంది. అక్కడికొచ్చి నేను ఒక ఆయన చూసి ఇంకొంచెం ఎరగనీలే మళ్ళీ లేస్తాను తాడన్నాడు అనుకో ఎట్లుంటది నీకు? ఆ! నువ్వు దేవుణ్ణి అలాగా ట్రీట్ చేస్తున్నావు. సంఘం ఈరోజు దేవుణ్ణి అలాగా ట్రీట్ చేస్తుంది. ఆ! ఇక్కడ ఎంతమంది చేపల బిజినెస్ చేసేవాళ్ళున్నారు? చేపలు పట్టేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కుటుంబాలు ఉన్నాయా? ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమందున్నారు? ఆహా! దేనికి మీరు చేయెత్తడం లేదంటే మీకు పని పాట లేనట్లా? పనులు చేసుకునేవాళ్ళు ఎంతమందున్నారు? చేసుకునేవాళ్ళున్నారా? ఓకే. ఓకే. మీరు నువ్వు కూడా చేస్తావా? ఆ! వెరీ గుడ్. ఆ! వెరీ గుడ్. మళ్ళా మాట్లాడుకుందాం ఏం ఉద్యోగమో. ఆ! చూడండి నా వైపు. ఎప్పుడైనా మీరు ఉద్యోగానికి లేట్ పోయారా? పోయారా? లేదా? పోతే ఒప్పుకుంటారా? పెళ్ళికి ఎప్పుడైనా లేట్ పోయారా? తాళైపోనీలే రాత్రికి పోదాం అనుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈడ? చావుకి ఎప్పుడైనా ఇంక పూర్తి చేస్తారు ఇంక 10 నిమిషాల్లో. ఎప్పుడైనా లేట్‌గా పోయారా? పోయారా? లేదా? ఎంత అమాయకంగా చూస్తున్నారంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ!
మనకు జీవితంలో జరిగే ప్రతి క్రియకు టైంకి పోతాం, కానీ సంఘానికి రాలేం టైంకి, చర్చ్కి రాలేం టైంకి. వాల్యూ లేదు, టైం యొక్క వాల్యూ లేదు, పిలిచిన ఈయన పైన వాల్యూ లేదు, ఈయన సేవించే దేవుని పైన వాల్యూ లేదు. మీకు యేసు నామంలో చెప్తున్నా, ఏమన్నా అనుకోండి, మీకు దేవునికి కన్నా మీరు విలువిస్తే 10 గంటలంటే 10 గంటలకు ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే 9:45కి ఇక్కడికి వస్తారు. ఎందుకో తెలుసా? 9:30కంతా దేవదూతలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, నీ కోసం, నా కోసం. పరిశుద్ధాత్ముడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఆ విలువ నీకు తెలవాలి. సమయమును పోనీయక ఆ సద్వినియోగం దేవుడు ఎరుక. నువ్వు దాన్ని ఎట్లా యూజ్ చేస్తావో దేవునికే తెలుసు, కానీ కనీసం దాన్ని పోనీయద్దమ్మా, పోనీయద్దు. నేను ఈ రోజు వరకు బాధపడేది ఏంటో తెలుసా? నా జీవితంలో ఇది జరుగుంటే బాగుండు అని బాధపడే ఒక క్రియ ఉంది. ఏంటో తెలుసా? నా 22 సంవత్సరాలు నేను ఎందుకు దేవుని తెలుసుకోలేదని బాధపడతాను. ఎందుకో తెలుసా? ఆ 22 సంవత్సరాలు కూడా ఎందుకు వేస్ట్ చేసుకున్నా ప్రభు, నేను నీ కొరకు వాడబడి ఉంటే బాగుండు కదా. 22 నుంచి 50 వరకు ఇంతగానే నన్ను వాడుకున్నావే, 28 సంవత్సరాలు, ఇంకా ఒక 22 సంవత్సరాలు ఇంకెప్పుడు వస్తాయ్యా నాకు ఆ 22 సంవత్సరాలు? చాలాసార్లు బాధపడతాను, కానీ బాధపడినప్పుడల్లా దేవుడు అంటాడు, నీ జీవితంలో నేను ఏమి చేశానో ఈ ప్రపంచం తెలుసుకోవడానికే ఆ 22 సంవత్సరాలు నీ జీవితంలో అనుమతించాను అన్నాడు దేవుడు, ఒక సాక్ష్యం నిలబడ్డానికి. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక్క రోజు నీ జీవితంలో నుంచి, నీ చేతిలో నుంచి వెళ్ళిపోయిందంటే మళ్ళీ అది తిరిగి నీ జీవితంలోకి రాదు, రాదు. ఇట్ విల్ నెవర్ ఎవర్ కమ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు, సంగమా దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయకు. 22 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా నేను, అవి మళ్ళీ రావు నా జీవితంలో. కానీ నేను ప్రార్థిస్తున్నది ఏంటో తెలుసా? ప్రభు, నా ఆయుష్కి ఇంకొక 22 సంవత్సరాలు యాడ్ చేయ్యా, సో దట్ నీ పాదాలు నేను కడగాలి, సేవ చేయాలి. అది నేను దేవుని దగ్గర ప్రార్థిస్తున్నా. నువ్వు నాకు ఎంతైతే ఆయుష్ ఉందో దానికి నయా నీ కృపను బట్టి ఇంకొక 22 సంవత్సరాలు యాడ్ చేయి. నీ కొరకు నేను పని చేయాలి, సంఘానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక దైవజనుడు అన్నాడు, దేవుని కొరకు ఒక దినం బతికితే చాలంట, అది సార్థకత జీవితానికి. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నీ సమయాన్ని ఈ లోకము కొరకు వెచ్చించి క్రీస్తు కొరకు వెచ్చించకపోతే నీ జీవితం తమ్మిడికి పనికిరాదు. చెప్తున్నా, వేస్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు ఎంత వాడివైనా, ఎంత గనుడవైనా, ఎంత గనురాలివైనా, నువ్వు పాటలు పాడేవాడివైనా, నువ్వు ఏ వ్యక్తివైనా కూడా కానీ గాక, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రెడీమ్ యువర్ టైం, ఇంగ్లీష్ లో మాట ఉంది, రెడీమ్ యువర్ టైం. వాడు నిన్నటి దినం తమ్ముడు మాట్లాడుతూ, మేము ఇక్కడ భోజనం చేస్తూ అన్నాడు, అయ్యగారు వాళ్ళు ఆ బిడ్డ గురించి సాక్ష్యం చెప్పారు. ఏమనంటే, ఆ పిల్లోడు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని తెలుసా? ప్రభా, నన్ను స్వస్థపరచు, మొట్టమొదటిగా స్వస్థపరిచిన తర్వాత నేను నీ సేవకు వస్తానన్నప్పుడు ఏం చెప్పానన్నా నేను నీకు? తమ్ముడికి చెప్పాను, నువ్వు స్వస్థపరచబడేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, రేపు చచ్చిపోతే. అందుకనే ఈరోజు ముందుకు పిలిపించి ప్రార్థన చేస్తాను, యేసు నామంలో ఆ బిడ్డ ఈ రోజు నుంచి దేవుని కొరకు సేవకుడుగా మారబోతున్నాడు. ఆ బిడ్డ దేవుని కొరకు తన యొక్క సమయాన్ని వెచ్చించబోతున్నాడు. నన్ను స్వస్థపరిస్తేనే అనకూడదు, నాకు ఆశీర్వాదాలు వస్తేనే నేను సమయాన్ని, నో నో. నువ్వు దేవుని దగ్గర కండిషన్లు పెట్టడానికి వీలు లేదు. దేవుడు మోషేని వాడుకున్న దేవుడు, నేతగా నిలబెట్టిన దేవుడు. నత్తోని ప్రభువా నన్ను స్వస్థపరచు, మాట్లాడిన తరువాత నేను వాక్యాన్ని చెప్తా, మనుషులను నడిపిస్తా అని మోషే చెప్పుంటే అంతమంది ప్రజలు ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి బయటకు వచ్చేవారా? నో. ఈరోజు నీకు బలహీనతలున్నా, నీకు ఏది ఉన్నా, ఏది లేకపోయినా దేవుని కొరకు నీ యొక్క సమయాన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. పోనీయకూడదు. ముసలోడైన తర్వాత ఇంకేం చేయలేవు. నీకు బలం ఉండంగానే, నీకు శక్తి ఉండంగానే దేవుని ఆరాధించాలి, గణపరచాలి, స్తుతించాలి. నేను అంటాను, నీ వయస్సు నీకు అడ్డం రాకూడదు దేవుని కొరకు నిలబడ్డానికి. సమయమును పోనీయక, దేవునికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? యేసయ్యకి లోకంలో 33.5. అది యవన ప్రాయమా, శక్తి కలిగిన ప్రాయమా, ముసలి ప్రాయమా? 33.5 సంవత్సరాలు ఏ రోజన్నా ఒక్క రోజన్నా వేస్ట్ చేసుకుంది చూసారా మీరు? ఆ 33.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు తెలుసా? రెఫరెన్స్ చెప్పడానికి నాకు టైం లేదు, కానీ లూకాసు వార్త 4:16, లూకాసు వార్త 22:40, మత్తయి సువార్త 3,
లూకా సువార్త 22, యోహాను సువార్త 19, యోహాను సువార్త 17, యోహాను సువార్త 19లో యేసయ్య చేసినటువంటి క్రియలు ఏంటో తెలుసా? 33.5 సంవత్సరాల నా వైపు చూడండి. మొట్టమొదటిది, సమాజ మందిరంలోకి వచ్చి ఏం చేశాడు? ఆయన వాక్యాన్ని తెరిచి వాక్యాన్ని బోధించాడు, ధ్యానం చేశాడు. నువ్వు వాక్యానికి సమయం ఇవ్వాలి. దేవుని వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని చదువువాడు కాదు, ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు అది అది అది. నీ జీవితంలో సఫలత కావాలి అనంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. క్యాలెండర్లో అలాగా ఒక ఏలు పెట్టి ఈరోజు వాక్యం ఏంటని చదివేసి దేవునికి స్తోత్రం అని చెప్పి పోవడం కాదు. దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం కాదు, అది కాదు. వాక్యాన్ని ధ్యానం చేయాలి, నీ హృదయంలో పదిలపరచుకోవాలి, రాయాలి నీ హృదయపు పలకల పైన ఆరోగ్యం ఆ యొక్క వాక్యాన్ని. అప్పుడే నీ జీవితానికి ఆయుష్, నీ జీవితానికి నువ్వు చేసేది ప్రతి ఒక్కటి ఏమవుతుంది? అప్పుడు సఫలమవుతుంది. వాక్యానికి సమయం ఇవ్వాలి. రెండవది, ఆయన పెందల కడనే లేచి ఒక చోట చేరి ప్రార్థన చేసేను. ఎవరు? మోకరించి భారముతో ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన యొక్క చెమట ఏమిగా మారిందట? రక్తముగా మారింది. అంత భారంగా ప్రార్థన చేశాడు. వాక్యానికి ప్రాధాన్యతనిచ్చాడు, ప్రార్థనకు వాక్యాన్ని ప్రాధాన్యతనిచ్చాడు ఆయన. ఆ తరువాత సహవాసం. ఆ సమయంలో ఎవరితో సహవాసం చేశాడు? 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దాన్ని బట్టి నీ క్యారెక్టర్ మారుతుంది. జాగ్రత్త. ఈ చర్చ అయిపోయిన తర్వాత నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు, ఎవరితో కనెక్షన్ లో ఉన్నావు, దాన్ని బట్టి నీ యొక్క స్వభావం మారుతుంది. జాగ్రత్త. ఒక సామెత ఉంది ఇంగ్లీష్ లో, ఏంటో తెలుసా? షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితుని చూపించు, నువ్వెవరో నేను చెప్పేస్తా. దీని తర్వాత నువ్వు ఎటువంటి వారితో సాంగత్యం చేస్తున్నావు, ఎటువంటి వారితో మాట్లాడుతున్నావు, నీ స్నేహితులు ఎటువంటి వారు, నువ్వు ఆదివారపు క్రైస్తవుడిగా ఉన్నావా, ఇలాంటి స్పెషల్ మీటింగ్ క్రైస్తవుడిగా ఉన్నావా, బయటికి పోయిన తర్వాత శరామామూలేనా, నువ్వు కూర్చున్నటువంటి స్థలాలు ఎటువంటివి, నువ్వు స్నేహం చేసేటువంటి మనుషులు ఎటువంటి వారు, దాన్ని బట్టి నీ జీవితం మారుతుంది. జాగ్రత్త. ఆయన లోకంలో ఉన్నా కూడా లోకంలో పడిపోలేదు. ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, వారితో తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు, తిరిగాడు, వారిని రాబోయే తరానికి దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. నీ జీవితము నీ చుట్టూ ఉన్నటువంటి వారి పైన ప్రభావము చూపించాలి యేసు నామములో. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధులతో, సంఘముతో సహవాసం చేస్తే, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే నీ క్యారెక్టర్ కూడా అలాగే తయారవుతుంది. అభిషక్తుడు రాసుకుంటే ఏమొస్తుందో తెలుసా? దేవుని యొక్క ప్రసన్నత, అగ్ని దిగుతుంది. హల్లెలూయా. ఒక విశ్వాసి కలిస్తే మంట పుడుతుంది అక్కడ. హల్లెలూయా. యేసు నామములో మన సహవాసం ఎవరితో ఉన్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, దీని తర్వాత ఎవరికి ఫోన్లు చేస్తున్నాం, ఎట్లాంటి ఫోటోలు వాళ్ళకు పంపిస్తున్నాం, వాళ్ళు ఎటువంటి ఫోటోలు నీకు పంపిస్తారు, ఎటువంటి కాన్వర్సేషన్ ఉంది, సరసోక్తులు మాట్లాడుతున్నావా, చూడకూడనివి చూస్తున్నావా మొబైల్లో? జాగ్రత్త. ఈరోజు అందరి జీవితాల్లో చిక్కులు పెట్టేది ఇదే. జాగ్రత్త. జాగ్రత్త. ఎవడు చూడలేదు అనుకుంటున్నాడు? ఆయనకి ఏది కూడా గుప్తము కాదు. ఆయన దగ్గర దాచిపెట్టడానికి ఏం లేదు. సహవాసం మొట్టమొదటిది వాక్యము, ప్రార్థన. మూడవది సహవాసానికి నువ్వు సమయాన్ని ఇవ్వాలి. నాలుగవది సాక్ష్యం నిలబెట్టుకోవాలి. మొన్న మొదటి సెషన్లో 100 మంది, ఇక్కడ 100 మంది యేసయ్యను రక్షకుడిగా అంగీకరించారు. అవునా? దీని తర్వాత అయిపోయింది, ఇక నా జీవితం మళ్ళీ మామూలే అనుకోకండి. రక్షణ పొందడం ఎంత అవసరమో ఆ రక్షణను సంరక్షించుకొని అందులో కొనసాగడం అంతకంటే ముఖ్యం. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఈ మాట. సాతానుగాడి యొక్క టార్గెట్ ఎవడో తెలుసా? పాపులు కాదు. పాపులతో ఆయనకు పని లేదు. పాపులతో పని ఎవరికో తెలుసా? మన యేసయ్యకి. హల్లెలూయా. సాతానుగాడి టార్గెట్ ఎవడో తెలుసా? దేవునికి దగ్గరగా వచ్చేటువంటి వాళ్ళపైనే టార్గెట్. ఎందుకు?
వాళ్ళ దేవునికి వాళ్ళ దగ్గరకు వస్తే ఏమవుతారు? దేవునిలో బలపడతారు. దేవునిలో ఒకటైపోతారు. చూడండి ఈ వాక్యం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11, 12 చదవండి. 3, 11, 12. ఆ! ఆ! అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను పాత్రుడను కాను. ఆ! 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 చాలు తల్లి. 16, 17 చదువు ఇప్పుడు. వెంటనే ఆ! వచ్చెను. ఆ! దిగి చూచెను. మరియు ఇదిగో ఆయనే నా ప్రియ కుమారుడు. ఆ! ఈయన యందు నేను అమ్మ ఆయనేనుందా? ఈయనేనుందా? జాగ్రత్త. ఆయనే కాదు ఈయనే. ఆయన అంటాడు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అయిపోతారు. గుంపులో గోయింద అయిపోతుంది. జాగ్రత్త వాక్యం చదివేటప్పుడు. ఓకేనా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను హల్లెలూయా. ఎవరు చెప్పారా మాట? యోహాన్ చెప్పాడా? ఆ! ఎవరు ఆకాశం నుండి పావురమల్లి ఎవరు చెప్పారా మాట? తండ్రి అయిన దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దానికి ముందు 11, 12లో ఎవరు చెప్పారు? యోహాను చెప్పాడు. అంటే నా జీవితపు సాక్ష్యము మనుష్యుల నోట నుండి బయటికి రావాలి. అలాగే నిన్ను నన్ను సృష్టించిన దేవుని యొక్క నోట నుండి కూడా అట్టి సాక్ష్యం రావాలి బయటికి. ఇలాగ నువ్వు ఈరోజు ఆదివారం ఇక్కడ కూర్చొని లేదా ఈ సర్వీస్లో ఇక్కడ కూర్చొని నిన్ను చూసినటువంటి వ్యక్తి నువ్వు లోపలికి వస్తున్నావు, పరిశుద్ధంగా లోపలికి వస్తున్నావు, బైబుల్ పట్టుకొని పరిశుద్ధ స్తోత్రం నాయన అని కూర్చున్నావు. అదే వ్యక్తి సోమవారం నుంచి శుక్రవారం నిన్ను అక్కడ బార్ దగ్గర చూశాడు అనుకో, ఇట్లా చూశాడు అనుకో, ఏమైతుంది? సాక్ష్యము ఖరాబ్. వాడు నమ్మేవాడు దేవుని నమ్మాలి అనుకునేవాడు కూడా నమ్మడు దాని తర్వాత నిన్ను చూశాడంటే. అందుకే మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనుషులు నిన్ను చూసి ఏం చెప్పాలో తెలుసా? అబ్బా వీడయ్యా మనిషి, వీడయ్యా దేవుని బిడ్డ, ఈమెయ్యా దేవుని బిడ్డ, ఈమెను బట్టి నా జీవితం మారుతోంది అని చెప్పగలగాలి. నీ జీవితమే ఒక సాక్ష్యముగా, ఒక సువార్తగా మారాలి. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు ఎవరి గురించి చెప్పాడు? యేసయ్య గురించి చెప్పాడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఈరోజు అడుగుతున్న నీ మాట, నీ గురించి నా గురించి యేసయ్య ఎప్పుడైనా అలాంటి సాక్ష్యం చెప్పగలడా? చెప్పలేకపోయినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మనం ప్రయత్నం చేయాలి. యేసయ్య ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో ఈమె నా ప్రియ కుమార్తె, ఆయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను షబాష్ అని మనం వెన్నుదట్టి చెప్పాలి. అయ్యా యు ఆర్ మై బ్లెస్సెడ్ సన్ అండ్ డాటర్, నువ్వు నా ప్రియమైన కుమారుడు కుమార్తె అని ఆయన వెన్నుదట్టి నీ గురించి నా గురించి షబాష్ అని చెప్పాలి. ఆ రోజు నా జీవితంలో కలుగులాగా నీవు నేను సాక్ష్యం నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. చివరిదిగా చూడండి యోహాను సువార్త 19:30. ఓకే, మొట్టమొదటిది 33.5 సంవత్సరాలు ఆ చిరకను పుచ్చుకొని అమ్మా సమస్తం అని చెప్పి కాదు, అది సమాప్తమైనదని చెప్పి తలను వంచి ఆత్మను ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పాడు. ఏమని? సమాప్తం అయిపోయింది ప్రభువా. ఏం సమాప్తం అయిపోయింది? 33.5 సంవత్సరాలు నువ్వు నాకు ఇచ్చిన బరువు బాధ్యతలు ఏంటా? బరువు బాధ్యతలు కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుట, నీ బిడ్డల కొరకు నేను ప్రాణం పెట్టుట, నా యొక్క ప్రాణము యొక్క విలువ వల్ల నీ బిడ్డలు రక్షింపబడుట, నేను నీ కొరకు బలియాగముగా అర్పింపవలసినటువంటి ఈ యొక్క క్రియ సమాప్తమైనది. నీ కొరకు నేను చేయవలసింది ప్రభు ఆ సమాప్తమైనది అని చెప్పాడు. ఎవరు? యేసయ్య. నీవు నేను కూడా ఆ రోజు కొరకు ఎదురు చూడాలి. ఏంటో తెలుసా? దేవుని ఎదుట నిలబడి ప్రభువా నీవు నాకు ఒక బరువు బాధ్యత ఇచ్చావు వెళ్ళకముందు. ఏంటది? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నావు. నీ కొరకు సాక్షిగా నిలబడమన్నావు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్నావు. ఇదిగో ప్రభువా నువ్వు నాకు ఇచ్చి నీ బరువు బాధ్యతలను నేను పూర్తి చేస్తున్నా. మన ఉద్యోగంలో కూడా మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి. అవన్నీ అయిపోయినప్పుడు ఏం చెప్తాం అమ్మకి నాన్నకి? మమ్మీ నువ్వు చెప్పింది నేను
చేసేసా. డాడీ నువ్వు చెప్పిందంతా కంప్లీట్‌గా చేసేసా. ఈ 3 రోజులు మీటింగుల కొరకు అయ్యగారు కొంతమందికి యవనస్తులకు బాధ్యతలు ఇస్తున్నారు. బాధ్యత అయిన తర్వాత వాళ్ళేమని చెప్తారు, అయ్యా మీరు ఇచ్చిన పని అయిపోయింది. అలాగ నీవు నేను కూడా ఈ యొక్క యేసయ్యకు ఉన్నటువంటి 33.5 సంవత్సరాల్లో ఏ విధంగా ఆయన వాక్యానికి, ప్రార్థనకు, సహవాసానికి, సాక్ష్యానికి దేవుడిచ్చిన పనిని ముగించడానికి ఏ విధంగా సద్వినియోగం చేశాడో నీవు నేను కూడా ఆ విధంగా సద్వినియోగం చేయాలి. చాలా జాగ్రత్త. ఈ సమయాన్ని మనము వృధా చేసేవాడిని ఏమంటాము? దేవుడు అంటాడు, నీవు అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. నేను ఐటీసీ అనే కంపెనీలో పనిచేశా. ఏం కంపెనీ? దాని పూర్తి ఫామ్ తెలుసా? ఇండియన్ టొబాకో కంపెనీ. ఏం తయారు చేస్తారు టొబాకో కంపెనీ వాళ్ళు? పాండ్స్ పౌడరా? ఏం తయారు చేస్తారు? సిగరెట్లు తయారు చేస్తారు. ఓకేనా? టొబాకో. దానిపైన సిగరెట్ ప్యాకెట్ పైన ఐటీసీ కంపెనీ వాడు ఒక ముద్ర వేయాలి పైన. కుళ్ళిపోయినటువంటి ఊపిరితిత్తులు కుళ్ళిపోయి ఉంటాయి. అవునా? కుళ్ళిపోయిన ఊపిరితిత్తులు వేసి కింద ఒక మాట రాయాలి. వాడే రాయాలి, కంపెనీ వాడు రాయాలి. ఏమని? ఈ ఆన్సర్ ఎప్పుడు ఆడోళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకో నాకు అర్థం కాదు. పొగ తాగుట ఆరోగ్యానికి, స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎవడు రాస్తాడు? దాన్ని తయారు చేసేవాడే రాసి ఏమంటున్నాడు ఇండైరెక్ట్ గా, ఒరే ఇది దాగావంటే సస్తావురా నాయనా అంటే రింగులు వదులుతాం మనం, పొగలు. ఓహోహో ఓహోహో. వాడే అంటున్నాడు నువ్వు ఇది తాగితే, వాడు రాయకపోతే అది అమ్మడానికి లేదు. అది తెలుసా మీకు? అది రూల్. తయారు చేసేవాడు అది రాయకపోతే దాన్ని అమ్మడానికి లేదు. మందు బాటల్ పైన, ఓకే, దగ్గుమందు కాదు, ఈ మందు బాటల్ పైన, ప్రతి బాటల్ పైన, ఓకే, అదే సేమ్ అట్లాంటి ఫోటోని రాసి ఒక మాట రాసింటారు అక్కడ. ఏంటో తెలుసా అది? అయ్యా వింటున్నారా? మద్యపానము ఆరోగ్యానికి హానికరం కాదు. ఆల్కహాల్ కన్సంప్షన్ కాసెస్ క్యాన్సర్. దాంట్లో మునిగి దేల్లో నన్ను అడగండి. ఏమని రాసుంటది? మద్యపానము సేవించుట క్యాన్సర్ కు కారణము అని రాస్తాడు. ఎవరు రాస్తాడు అది? అది రాసిన తర్వాత ఎవరినైనా అటెన్షన్ లో నిలబడుకోమని చెప్పండి ఒక అరగంట, తూలిపోతాం. దాన్ని ఏమంటామో తెలుసా? అజ్ఞానత్వం అంటాం. గుట్కాలు, పాన్ పరాగులు ఈ రాష్ట్రంలో ఎక్కువ కదా ఇవి. అందుకేనేమో ఎక్కువ స్వీట్ ఇచ్చేది. ఎందుకంటే అంత పగిలిపోయి నోరంతా అంత పొక్కిపోయిన తర్వాత కారం తినలేరు. అందుకే ఎక్కువ స్వీట్ తింటారు ఇక్కడ. అవునా? ఆ యొక్క గుట్కాలు, పాన్ పరాగలు నేను 6వ తరగతిలో ప్రారంభించా. నా పండ్లు ఇవన్నీ కూడా ఆరెంజ్ కలర్ లో ఉండేవి ఒకప్పుడు. లోపల చర్మం ఉంది చూసారా, పగిలిపోయేది. బ్రష్ చేస్తే మంట, చిన్న ఉప్పు కలిగిన కూర తింటే మంట. ఆ యొక్క గుట్కాలు ఇవన్నీ తీసుకుంటే ఏమొస్తుందని చెప్పారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఈ అడ్వర్టైజ్మెంట్లే. చూసారా మీరు ఎప్పుడైనా? గుట్కాలు, పాన్ పరాగులు వేసుకోవడము. దీనికోసం నా 2 గాజులు అమ్ముకున్నాను ఒక ఆయమ్మ చెప్తే అడ్వర్టైజ్మెంట్. అవి కొట్టుకుంటాను రాడోళ్ళు. ఏడో సినిమాలో చూసినా మీ అడ్వర్టైజ్మెంట్ అని. ఏందది? అంతే కదా? నా 2 గాజులు అమ్ముకున్నా. ఎవడు అమ్ముకోమండ్రి? తినకముందు గుట్కాలు ఈరోజు ఆడోళ్ళు కూడా తింటున్నారు. తెలుసా అది మీకు? ఆడోళ్ళు కూడా తాగుతున్నారు. అయ్యో అయ్యో ఏందయ్యో, మామూలుగా తాగేది కాదు వాళ్ళు. బెంగళూరులో అయితే ఓపెన్ గా స్టూడెంట్స్ నేరుగా వచ్చి బార్లో నిలబడుకొని వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు తీసుకుపోతారు. ఉద్యోగాలు చేసే వాళ్ళు కేసులు తీసుకుపోతారు. శనివారం శుక్రవారం వచ్చిందంటే ఆ వారం అంతా తాగాలి. శుక్ర శని ఆదివారం వరకు తాగే సోమవారం ఆఫీసుకు పోవాలి. డ్రగ్స్ ఇవన్నీ కూడా మంచిది కాదని గవర్నమెంట్ చెప్తుందా లేదా? మదనపల్లి మా ఊర్లో రోజుకు 10 కేజీల గాంజా అమ్ముతున్నారు.
తెలుసా? ఇప్పుడు గాంజా ఇస్ ద లేటెస్ట్. కొన్ని ఇండ్లల్లో గాంజా మొక్కలు వేసుకొని పెంచుతున్నారు. దీన్ని ఏమంటారు? అజ్ఞానత్వం అంటారు. బుద్ధి లేని తనం అంటారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు అజ్ఞానుల వలె కాక జాగ్రత్త అంటున్నాడు. ఎందుకు జాగ్రత్త? నువ్వు ఎప్పుడెప్పుడు వాటిలో పడతావా, నిన్ను చంపేస్తామని ఎవడు వెయిట్ చేస్తున్నాడు? సాతానుగాడు. కానీ నీకు జ్ఞానము కొదవైన ఎడల నన్ను అడుగుడి, నేను మీకు ఇస్తానంటున్నాడు. ఎవరు? ఈ అజ్ఞానత్వంలో నుంచి నేను బయటకు తీసుకొని వచ్చేది ఏంటి? దేవుని యొక్క వాక్యం. యేసయ్య కూడా ఇటువంటి శోధనలు, ఇటువంటి అజ్ఞానత్వంలో పడేటువంటి అవకాశం వచ్చింది ఒకసారి. తెలుసా మీకు? ఎప్పుడు? 40 రోజుల ఉపవాసం, అరణ్యంలో ఉపవాసం చేసి బయటకు వచ్చాడు ఆయన. చదవండి ఈ మాట మీరు, మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఎవరు వచ్చారంటమ్మా? శోధకుడు వచ్చాడంట. వచ్చి అయితే అవును, పోయి నిలవబెట్టి చెప్పాను. వెరీ గుడ్. తర్వాత పోయి ఏమన్నాడు యేసయ్య? వండర్ఫుల్. అంతటి అపవాది ఆయన విడిచిపోగా ఎవరంటమ్మా? వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టాలి. జాగ్రత్తగా వినండి ఈ మాట. 3 సార్లు శోధకుడు వచ్చి యేసయ్యను ఏం చేశాడు? శోధించడానికి ప్రయత్నించాడు. దేనితో శోధించాడు? వాక్యాన్నే చూపించాడు ఆయనకి. మనందరికంటే బాగా క్షుణ్ణంగా వాక్యం ఒకరికి తెలుసు. ఎవరికో తెలుసా? వాడికి కూడా తెలుసు బాగా. 3 సార్లు కూడా సులువుగా చిక్కులు పడేటువంటి ఆ యొక్క వలలో వేయాలని ప్రయత్నం చేశాడు. కానీ శోధన వచ్చిన ఆ 3 సార్లు కూడా యేసయ్య చేసిన కార్యం ఏంటో తెలుసా? వాక్యముతోనే శోధకుని ఎదుర్కొన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రతిసారి కూడా ఆ 3 సార్లు కూడా వాక్యంతోనే ఎదుర్కొన్నాడు. ఈరోజు నిన్ను నన్ను శోధనలో నుంచి బయటకు తీసుకొని వచ్చేది జీవము కలిగినటువంటి దేవుని వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దీన్ని పదిలపరుచుకుంటావో నువ్వు పాపం చేయడానికి ఆస్కారము లేదు, నువ్వు శోధనలో పడడానికి ఆస్కారము లేదు. ఎంతగా నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతావో, ఎంతగా దేవునితో నువ్వు ఒకటై ఉంటావో, అంతగా సాతాను నుంచి దూరం అవ్వడానికి నీకు ఆస్కారం ఉంటుంది. ఈ బాటిల్లో నీళ్లు నింపబడి ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఇందులో కాస్త ఖాళీతనం ఉంది, అవునా? ఒకవేళ దీనిలోకి మళ్ళీ మనము నీళ్లు నింపామనుకో, ఈ బాటిల్ నింపబడి నీళ్ళ బాటిల్ అయిపోతుంది, అవునా? ఒకవేళ ఇందులోకి ఏదైనా వేరే మలినము కలిగిన, మైల కలిగిన, వేరే కలర్ కలిగినటువంటి నీళ్లు కనుక నింపితే ఏమవుతుంది? ఇది పూర్తిగా చెడిపోద్ది, అవునా? ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలోకి రక్షకుడిగా వస్తాడో, జాగ్రత్తగా వినండి, మీ జీవితం దేవుని యొక్క ఆత్మచేత ఇలాగా నింపబడిన జీవితంగా మార్చబడుతుంది. ఓకేనా? నువ్వు జీవించే కొలది, ఆయనను అనుభవించే కొలది, ఆయన నీ యొక్క జీవితంలో ఎక్కువ అవుతూ 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 వచ్చే కొలది ఇది ఇలాగనే ఉంటుంది, నింపబడే ఉంటుంది. లోపలికి వేరే నీరు రావడానికి అవకాశము లేదు.
ఒకవేళ దీన్ని గన నువ్వు ఇలాగ ఖాళీగా ఉంచావనుకో, వేరే ఆత్మలు దీంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారము ఉంటది. దీన్ని ఇలాగ పెడతావా? లేదంటే ఇలాగ పెడతావా? నీ చేతుల్లోనే ఉంది. దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క ఆత్మ చేత నీవు నింపబడి ఉన్నప్పుడు ఏ శోధకుడు నిన్ను ఎదిరించడానికి ఆస్కారము లేదు. అందుకని దాని తర్వాత 17వ వచనంలో మరొక మాట ఏమంటాడు? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాకుండా ఆ ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మన జీవితంలో ప్రభు యొక్క చిత్తం ఏంటి? ఎవరికైనా తెలుసా? యేసయ్య యొక్క చిత్తము మన జీవితంలో ఏమిటి? ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి? ప్రభువా, నన్ను ఎందుకు సృష్టించావు? నన్ను ఎందుకు ఈ లోకంలోకి తీసుకొని వచ్చావు? నా పుట్టుకకు గల కారణం ఏంటి? నన్ను ఎందుకు రక్షించుకున్నావు? మొన్నటి దినం నా తేదీ ఏంటి? 15వ తేదీ. 15వ తేదీ రాత్రి నన్ను ఎందుకు నాయనా ఇక్కడ నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించేటువంటి అవకాశం ఇచ్చావు? దీని తర్వాత నేను ఏమి చేయాలి ప్రభువా నీ కొరకు? నేను ఎలాగ జీవించాలి ప్రభువా? నీ జీవితాన్ని నా జీవితంలో, నీ యొక్క చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చే కృప ఇవ్వు ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా అడిగావా? ఎవరైనా ఒక్కరు లేచి చెప్పగలరా నా జీవితంలో దేవుని చిత్తం ఇది అని? మీరు ప్రార్థన చేసి దేవుడు మీకు బయలుపరచుంటే చెప్పు తల్లి, చెప్పమ్మా. ఎందుకు దేవుడు రక్షించాడు అనుకున్న పర్లేదు చెప్పు, కూర్చొని చెప్పు పర్లేదు. ఎందుకు నేను దేవుడు నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి, ఆలోచన ఏంటి? ఎప్పుడైనా దేవుని అడిగావా? ప్రణాళికను అడిగావా? దేవుడు బయలుపరిచాడా? ఏంటమ్మా తల్లి? సో బేసికలీ నువ్వు దేవుని కొరకు సాక్షిగా బతకాలని, దేవుని మాటలు ఇతరులకు చెప్పాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవునికి అలాగే ఎవరైనా చెప్పగలరా ఇక్కడ? దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుని చిత్తం ఇది నా జీవితంలో, ఆయన ప్రణాళిక ఇది నా జీవితంలో, నాకు దేవుడు బయలుపరిచాడు. ప్రతిరోజు నేను రేపు ఎల్లుండి ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పరిచయం చేయాలో క్లియర్గా మాట్లాడతాడు. జనవరి దాదాపు 20వ తేదీ వరకు నేను ఏమి చేయాలి, ఎలాగ పోవాలి, ఎక్కడ సేవ చేయాలి, ఎవరికి సువార్త ప్రకటించాలి, ఏం చెప్పాలి, ఎవ్రీథింగ్ గాడ్ హస్ క్లియర్లీ స్పోకెన్. ఈస్ బీన్ స్పీకింగ్ ఇప్పటికి కూడా. ఈరోజు ఉదయం కూడా నేను మధ్యలో రెడీ అయిపోయి ఉన్నప్పుడు ఖాళీగా లేను. ఒక 2-3 మాట్లాడి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో దేవుడు నాకు బయలుపరుస్తున్నటువంటి కొన్ని మీటింగ్స్ గురించి వాళ్ళకి చెప్పాను. మీ ఊరిలో దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు, అక్కడికి రావాలి, ఈ మీటింగ్ జరిపించాలి. తాడిపత్రిలో ఈ మీటింగ్ జరగాలి, అనంతపురంలో ఈ మీటింగ్ జరగాలి, గుత్తిలో, గుంతకల్లో ఈ మీటింగ్ జరగాలి, బెంగళూరులో ఈ మీటింగ్ జరగాలి, మదనపల్లిలో ఈ మీటింగ్ జరగాలి. దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఊరికే కాదు, స్లిమ్గా అయిపోవాలా, హ్యాండ్సమ్గా అయిపోవాలని కాదు. దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క చిత్తం అర్థం చేసుకునేటువంటి భాగ్యం ఇస్తాడు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు. దేవుని చిత్తం ఎవరికో తెలుసా? దేవుని చిత్తం నీ జీవితంలో ఏంటో తెలుసా? నిన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడు తెలుసుకోగలుగుతావంటే ఆయన సన్నిధిలో ఎక్కువగా సమయము ప్రార్థనలో గడిపినప్పుడు, ఉపవాస ప్రార్థనలో గడిపినప్పుడు. సంవత్సరానికి ఒకసారి ఒక దినం పెట్టుకొని మొక్కుబడిలాగా ప్రార్థన చేసి వదిలిపెట్టడం కాదు. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో ఉపవాసం ఉండి, అంతగా నీ యొక్క జీవితంలో విజయమును నీవు పొందుతావు. హల్లెలూయా. ఆయన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుంది? దేవునితో నువ్వు మాట్లాడతావు. ప్రార్థనలో దేవునితో భారముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన వైపు నుంచి ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రార్థన వాక్యము 2 సైడ్స్ కమ్యూనికేషన్. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో దేవుడు మాట్లాడతాడో, నువ్వు మాట్లాడతావో దేవుడు మాట్లాడతాడో, నీకు దేవునికి మధ్యన ఉన్నటువంటి ఎడబాటును దేవుడు తీసివేసి నువ్వు దేవునిలో ఒకటైపోతావు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంఘము ఆ విధంగా ఉండాలి. ప్రార్థించే సంఘముగా, వాక్యాన్ని ధ్యానము చేసే సంఘముగా నీవు నేను ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక తెరవండి ఆ మాట. 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయము. ఉండమ్మా, 5వ అధ్యాయం వచనం చెప్పని ఉండు. 5వ అధ్యాయము 15వ వచనం చదువు. 15. చూచుకొనుడి,
ఇదిగో 3 ఉన్నాయి ఇక్కడ, అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. మొట్టమొదటిది ఏంటది? ఎల్లప్పుడూను. అయ్యయ్యో, ఇప్పుడు చదివించి చదువు తల్లి. అది ఎల్లప్పుడూను సంతోషముగా ఉండుడి రెండవది. ఎడతెగక ప్రార్థన చేయుడి మూడవది. ప్రతి విషయం నందును యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట మీ విషయములలో దేవుని యొక్క చిత్తమై ఉన్నది. 3 విషయాలు దేవుని చిత్తం. ఒకటి, ఎప్పుడు సంతోషంగా ఉండు, దుఃఖపడకు. నీకు దుఃఖాన్ని ఇవ్వడానికి రాలేదు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. నీ యొక్క అంగలార్పును నాట్యముగా మార్చడానికి దేవుడు వచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. యెహోవా యొక్క ఆనందమే నాకు బలము, శక్తి. దట్ ఇస్ మై స్ట్రెంగ్త్. నువ్వు ఎప్పుడైతే దుఃఖపడతావో, ఈరోజు అందుకే నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. చాలా మంది ఏడుస్తున్నారు, దుఃఖంలో ఏడుస్తున్నారు. నేను మీ పైన చేతుల్లోంచి ప్రార్థించినప్పుడు నేను అదే ప్రార్థన చేయాలనుకున్నా. ప్రభువా, ఇక ముందుకు ఎప్పటికీ కూడా వారి కళ్ళల్లో నుంచి దుఃఖంతో కన్నీరు రాకూడదయ్యా, కృతజ్ఞతతో కన్నీరు రావాలి. నువ్వు చేసిన కార్యములను బట్టి, నువ్వు చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞతతో, రుణముతో కన్నీరు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఎడతెగక ప్రార్థన. ఎడతెగక ప్రార్థన చేసేటువంటి సంఘానికి గాని, కుటుంబానికి గాని, వ్యక్తిగత జీవితానికి గాని అపజయములు, దుఃఖములు, బాధలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవు. వారి జీవితాల్లో చెడ్డ దినాలు ఉండవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఎడతెగక ప్రార్థన చేయి. ఎడతెగకంటే ఏంటి? విడిచిపెట్టకుండా, నిలపకుండా, నిర్విరామంగా. అంటే అర్థం ఏంటి? 24 గంటలు ప్రభు అది కాదు. దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని ప్రార్థన ద్వారా ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. ప్రార్థన, ప్రేయర్ షుడ్ బికమ్ నీ యొక్క బ్రెత్, నీ యొక్క శ్వాస కావాలి ప్రార్థన. హల్లెలూయా. ఒక రోజు చేసి వెళ్ళిపోయేది కాదు ప్రార్థన. ప్రార్థన, ఆరాధన నీ శ్వాస కావాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది 150వ దావీదు కీర్తన చివరి వచనంలో ఏంటది? ప్రాణమున్న సకల ప్రాణులు యెహోవాను సన్నుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఎవరు ఆయన్ని స్తుతించాలి? ఎవరు ఆయన్ని ప్రార్థన చేయాలి? ప్రాణమున్న ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. చివరి మాట, ప్రతి విషయమందును కృతజ్ఞత. కష్టమున్నా, బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఎటువంటి పరిస్థితి అయినా కూడా నువ్వేం చేయాలి? దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగా చేయుట మన విషయంలో దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఈ 3 కార్యాలు. మొట్టమొదటిది ఏంటి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. రెండవది, అజ్ఞానుల వలె కాక, మూడవది, అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించాలి. ఇలాగ చేసినప్పుడు మన జీవితాల్లో చెడు దినాలు ఉండవు. ఉండవు. సంఘంలో నువ్వు సమయానికి వాల్యూ ఇవ్వు. నేను చెప్తున్నా ఈ రోజు నుంచి. కుటుంబంగా సమయానికి రా ఇక్కడికి. నేను చెప్తున్నా, నీ కుటుంబపు స్థితిగతులు దేవుడు మార్చేస్తాడు. నీ ఉద్యోగాన్ని త్యాగం చేసి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు లీవ్ పెట్టు. ఏం పోయింది నష్టం? ఒకవేళ మీ ఇంట్లో పెళ్లి జరిగితే లీవ్ పెట్టవారు? పెడతావా లేదా? ఇంట్లో ఎవరైనా చచ్చారనుకో, లీవ్ పెడతావా లేదా? పెడతావు. ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు లీవ్ పెట్టలేదు నువ్వు? మొగోళ్ళు ఎక్కడికి పోయారు? ఇక్కడ పెళ్ళైన వాళ్ళ భర్తలు వచ్చారంటే కూడా చాలు, ఇక్కడ నిండిపోద్ది. అవును, ఎందుకు రాలేదు? సమయం యొక్క విలువ మనకు తెలియదు, దేవుని యొక్క విలువ మనకు. అందుకే నేను దినం ఒక మాట చెప్పాను. 84వ దావీదు కీర్తన 10వ వచనంలో ఏమంటాడు ఆయన దావీదు? అయ్యా, నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట. ఈ పక్కన ఉన్న వారికి సెకండ్ ఇవ్వండి ఒకసారి. చేయి పట్టుకోండి. అట్లే చేయి పట్టుకొని వాళ్ళ ముఖంలోకి ముఖం పెట్టి చూసి చెప్పండి, 3000 దినములు అని చెప్పండి. నా వైపు చూస్తున్నారు అందరూ. సెకండ్ ఇచ్చి చెప్పండి, 3000 దినములు. 3000 దినములు చెప్పండి. 3000 దినములు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. వేస్ట్ చేసుకోవద్దు. 2500 దినాలు అయిపోయాయి, మిగిలింది 500.
సాయంకాలం చూడాలి నిన్ను. ఆ! ఇప్పుడు ఈ 2500 దినాలు మళ్ళా రావాలంటే వస్తాయా? ఇంకొకసారి మళ్ళీ రావాలంటే వస్తాయా? రావాలి అనుకున్నా కూడా ఇంకొక మీటింగ్ పెట్టాలి అయ్యగారు. అయినా కూడా అది ఇంకొక రోజే అవుతది గానీ, ఈ రోజు అవుతదా? కాదు. హల్లెలూయా! సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారముగా, అజ్ఞానుల వలె కాక, మూడవది ఇవి చేసి చూపించండి మీరు. దేవుడు నిరూపిస్తాడు. నీ జీవితంలో చెడు దినాలు యేసు నామంలో ఉండకుండా, వాటినన్నిటిని నీ జీవితంలో నుంచి తొలగించే దేవుడాయన. హల్లెలూయా! అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.